హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలి, లేకుంటే అది ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినాక అది రియల్ ఆ ఫేక్ అని ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద వీడియో. ఇప్పుడు అందరికీ తెలుసు కదా ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలో. ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మీరు వచ్చేసి ఏం చేయాలంటే ప్రజెంట్గా ఒకవేళ మీకు ట్రెండ్ లైన్ కానీ డ్రా చేసుకోవడం రాకపోతే ఒక సెకండ్ చూసుకోండి, ఇది నేను తీసేస్తా ఒకసారి. ఓకే, నేను ప్రతి ఒక్క ఇండికేటర్ అనేది ఆఫ్ చేసేసిన, అంటే ఐడ్లో పెట్టేసిన. ఇప్పుడు మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి, ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అది రియల్ ఆ ఫేక్ అని తెలుసుకోవాలంటే ఏం చేసేయాలంటే, ప్రజెంట్గా మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం వస్తుందా? ట్రెండ్ లైన్ అంటే ఏంటిదంటే మన చార్ట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇది చార్ట్ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్, అంటే నిఫ్టీ బ్యాంక్ అన్న బ్యాంక్ నిఫ్టీ అన్న సేమే. ఏంటంటే ద వే, ఇప్పుడు ఇది అప్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ ట్రెండ్. ఫుల్ ఈజీ అర్థమయ్యే విధానంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జస్ట్ అర్థం చేసుకోండి. ఇది ఒక అప్ ట్రెండ్, ఓకేనా. మళ్ళీ ఇది ఒక డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అప్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్. అవునా కాదా? ఇదైతే మీకు తెలుసు కదా వాల్యూస్ దీన్ని, అంటే ప్రజెంట్గా అప్ ట్రెండ్ అంటే ఏంటిది, డౌన్ ట్రెండ్ అంటే ఏంటిదో ప్రతి ఒక్క వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవి ఒకసారి వేరే మార్క్ తీసేసి కూడా మీకు ఈజీగా ఎలా డ్రా చేసుకోనో నేను చెప్తా, ఓకేనా. ప్రజెంట్గా అయితే ఇవన్నీ తీసేస్తున్నా, చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అప్ ట్రెండ్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తున్నా, ఓకేనా. ఇది హై, ఓకేనా. ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో. ఇలా కూడా తీసుకోవచ్చు. అన్నిటికంటే పెద్దది, ఒక సెకండ్, అన్నిటికంటే పెద్దది ఇది ఉంది 3 కాబట్టి దీన్ని మనం ఒక ట్రెండ్ లైన్ అనుకుందాం, ఓకేనా. ఇది ఒక ట్రెండ్ లైన్, అలాగే ఇది ఒక ట్రెండ్ లైన్, ఓకేనా. ఒకవేళ మీకు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం రాదు అన్న, నాకు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకో అనేది రాదు, నీకంటొచ్చు, మనం మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు వినండి. ఒకవేళ మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం రాకపోతే ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను తీసేస్తున్నా ప్రతి ఒక్క ట్రెండ్ లైన్ని, నేను డ్రా చేసుకున్న దాన్ని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇండికేటర్స్ దాంట్లోకి వెళ్ళాలి, TREND ట్రెండ్ వచ్చేసింది చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, ప్రతి ఒక్కరు చూడండి. ట్రెండ్ లైన్ ఓమ్డ్ బిండ్, ఇది ప్రజెంట్ అందరూ ఎంతమంది వాడుతున్నారు అంటే దాన్ని ప్రజెంట్గా 811 మెంబర్స్ వాడుతున్నారు. మనం కూడా అదే తీసుకుందాం. అలా వస్తుంది, దీన్ని ఎగ్జిట్ చేసేయచ్చు మనం, ఏం పర్లేదు. నేను ఎగ్జిట్ చేసేసిన, నాకు తెలిసి ట్రెండ్ లైన్స్ వచ్చేసినాయి, ఇంకా రాలేదు. 1 సెకండ్ తీసుకుంటా. ఇదిగోండి తీసుకున్న ట్రెండ్ లైన్స్. ఇగో ప్రజెంట్ మనం కరెక్ట్ ఫస్ట్ వన్ డ్రా చేసుకున్నట్టే వచ్చింది మీ ముంగటనే. ఇది ఒక ట్రెండ్ లైన్, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయిందన్న, హైని బ్రేక్ చేసింది, లోని బ్రేక్ చేసింది, అది రియల్ ఆ ఫేక్ బ్రేక్అవుట్ అనేది మళ్ళీ మేము ట్రేడ్స్ తీసుకుంటాము. ఎలా అది రియల్ ఆ ఫేక్ తెలియకపోతే ఏం చేయాలంటే, ఇంకో వెబ్సైట్ ఉంటుంది, నేను ఓపెన్ చేస్తున్నా, గో టెక్నాలజీ. మ్యాక్సిమం అందరూ ప్రజెంట్గా టైప్ చేసేది దాన్ని గో టెక్నాలజీ అని, కానీ అసలు కంటే దాని పేరు GOC టెక్నాలజీ. ఇక ఫస్ట్ వన్ వచ్చింది చూడండి, గో టెక్నాలజీ అని వచ్చిన, గో టెక్నాలజీ కూడా టైప్ చేసినా వస్తుంది. ఇక ప్రజెంట్ నేను అనేది ఓపెన్ చేసిన చార్ట్ దీనిది, పుల్లర్స్ అండ్ డ్రాగర్స్. ఫస్ట్ వన్కి వెళ్ళిపోవాలి. అయితే మీరు ప్రజెంట్ వాడేది ఏది, బ్యాంక్ నిఫ్టీయా, నిఫ్టీ బ్యాంక్, ఇక్కడ చూసుకోవచ్చు. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫినిఫ్టీ అని ఉంటుంది. మనం వాడేది ప్రజెంట్గా బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ఇక్కడ చూపించేస్తుంది అది పుల్లర్స్ అండ్ డ్రాగర్స్ అని. ఇప్పుడు 5/7 ఉన్నారు, మొత్తం 12 ఉంటాయి ఇందులో బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీలో. ప్రజెంట్గా మనము ఇంకా బ్రేక్అవుట్ ఎక్కడ కాలేదు మనకి, చూసుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఇక్కడ అయింది, ఇది ఫేక్ బ్రేక్అవుటా లేకుంటే రియల్ బ్రేక్అవుటా అని ఎలా తెలుస్తుంది అంటే,
ఇగో ఇక్కడ తీసేస్తా ఒక 1 సెకండ్. ఇగో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా 5:7 అని. అదొక రియల్ బ్రేక్అవుట్ కాదు, అదొక ఫేక్ది అనమాట. ఫేక్ అని ఎట్లా తెలుస్తుందంటే అది మన లోన్ బ్రేక్ చేసింది. లోన్ బ్రేక్ చేసేది ఏది, రెడ్ బ్రేక్ చేస్తుంది లోన్. అయితే రెడ్ ఎంత ఉంది, 7 ఉంది. పుల్లర్స్ ఎంత 5 ఉర్రు. అది రియల్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మ్యాక్సిమం 1:11, 2:10 అలా ఉన్నప్పుడు అది రియల్ బ్రేక్అవుట్ అని అంటారు. ఓకేనా, ఇంతే ఉండాలి వాల్యూ, ఎక్కువ ఉండొద్దు. అది రియల్ అని అయితే అస్సలు కాదు. మళ్ళా అది పైకే వెళ్తుంది, మళ్ళా పైన హైని టచ్ అయ్యి మళ్ళీ లోకి వస్తుంది, పైన హైని టచ్ అయ్యి మళ్ళీ లోకి వస్తుంది. ఇది వచ్చేసి మన సైడ్ వేవ్ అంటారు దీన్ని. ఓన్లీ అప్ డౌన్ అయ్యేదాన్ని సైడ్ వేవ్ అంటారు. అది రియల్ బ్రేక్అవుట్ అనేది అయితే కాదు. ఓకేనా, ఎలానో చూసుకున్నారు కదా. జిఓసి టెక్నాలజీ, ఇందులో మీరు ఫుల్గా అనలైజ్ చేసుకోవచ్చు. మీకు విత్ ప్రూఫ్ నేను చూపిస్తా అది రియల్ కాదని. ఇక్కడ చూడవచ్చు 5:7 బ్యాంక్ నిఫ్టీ చూసుకోవచ్చు. ఇగో బ్యాంక్ నిఫ్టీ అది రియల్ అయితే కాదు, చూసుకోవచ్చు. ఇంతే పెడతారు చార్ట్, 5 మినిట్ చార్ట్. ఇక నేను జూమ్ కూడా చేస్తా కావాలంటే. అది బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయితే కిందికి వెళ్ళాలి కదా, లోన్ బ్రేక్ చేస్తే మొత్తం లోకి వెళ్ళిపోవాలి కదా. చూడండి మళ్ళీ అది పైనకే వెళ్తుంది, చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్గా వచ్చేసి బ్యాంక్ టైం అయిపోయిందా, 3:30. సారీ గాయస్, 3:30 అవుతుంది. ఐ థింక్ బ్యాంక్ మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనుకుంటా. చూసుకోవచ్చు ప్రజెంట్గా ఇట్ క్లోజ్ జస్ట్ ఆగస్ట్ 5:30. ఇట్ క్లోజ్ అయింది మార్కెట్. ఇలా మనం అనేది దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పేది అయితే ఇది విత్ ప్రూఫ్ చూపిస్తుండే. మార్కెట్ అనేది నేను మార్నింగ్ నుంచి ట్రేడ్స్ తీసుకునే వల్ల దాని బిజీలోనే ఉన్నా. ఇప్పుడు లైట్గా టైం దొరికింది, అన్ని ట్రేడ్స్ అని క్లోజ్ చేసిన తర్వాత ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీన్ని. ఇదైతే 101% జెన్యున్ బ్రో, ఎవరైనా దీన్ని వాడవచ్చు. చూసుకోండి, గో టెక్నాలజీ. ఓకేనా, ఇది ఒకవేళ అది ఫేక్ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అని ఎలా చూసుకున్నారు కదా. 1:11 లేకుండా 2:10 మొత్తం 12 ఉంటాయి ఇందులో మ్యాక్సిమం అయితే. చూడవచ్చు మీరు 5:7 ఉంది, రెండు కలిపితే 12. చూసుకోవచ్చు. రేపు మార్కెట్ అప్ అంటే అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని చూసుకుంటా. అప్ ట్రెండ్ లో ట్రెండ్ అని ఎలా అంటే 1 సెకండ్, ఈ ట్రెండ్ లైన్ని నేను క్లోజ్ చేసేస్తా, హైడ్ చేసేస్తా. ఓకే, ఒకవేళ చూడొచ్చు నేను ఏం చేస్తున్నాను. ప్రజెంట్ అందరు చూడండి, ఈజీ ఉంటుంది, ఏమంత రిస్క్ ఏముండదు. ఏంటంటే మీ మైండ్ సెట్ని మేము కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. ఎందుకంటే ఇది మనం రియల్ మనీతోని ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఒకవేళ రేపు మార్నింగ్ 9:15కి ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది దీని హై ఇదంటే హై, నేను స్కెచ్ తీసుకుంటా మీకు ఈజీగా అర్థమైపోతుంది. హైలైటర్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి హై, నేను డ్రా చేస్తుంది ఫస్ట్ వన్. ఇది వచ్చేసి హైని క్రాస్ అయింది అనుకో అప్ ట్రెండ్ ఉంటుంది మార్కెట్ రేపు వచ్చి. ఒకవేళ లోని క్రాస్ చేసిందంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది మార్కెట్ మొత్తం. తెలుసు కదా, మీరు పెట్టుకున్న ట్రెండ్ లైన్ని అది రియలా ఫేక్ అని తెలుసుకోవాలని 10 లకోను. ఇది వచ్చేసి జిఓసి టెక్నాలజీ. ఓకేనా, మర్చిపోకండి. ప్రతిసారి మీరు ఒకవేళ ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే అది రియలా ఫేక్ అని తెలుసుకోవాలంటే మీరు పోవాల్సిన వెబ్సైట్ ఇది. ఓకేనా గాయస్, మ్యాక్సిమం అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అది ఎందుకో నాకు తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి యూట్యూబ్లో తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే నేను డైలీ మార్నింగే 9:15కి లైవ్ తీసుకుంటా. ఒకవేళ మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ ఇచ్చినట్టయితే నేనైతే మీకు ప్రతిదీ హెల్ప్ఫుల్గా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ప్రజెంట్గా నేను లైవ్ తీసుకోవచ్చు, కానీ ఎందులో తీసుకోవచ్చు అంటే టెలిగ్రామ్లో తీసుకోవచ్చు. కానీ ఏంటంటే లైవ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే
డైరెక్ట్ యూట్యూబ్లో తీసుకున్నదే కరెక్ట్. అలా టెలిగ్రామ్లో తీసుకుంటే మన మొత్తం మన వీడియోని మొత్తం వేరే ఛానల్ వాళ్ళు వాళ్ళ ఛానల్లో లైవ్ పెట్టుకుంటారు. టెలిగ్రామ్లో పెట్టుకొని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు మన త్రూ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు వాళ్ళ ఫాలోవర్స్ని. అది కరెక్ట్ కాదు టెలిగ్రామ్లో. అలా అని చెప్పి నేను టెలిగ్రామ్లో పెడతలే, యూట్యూబే బెస్ట్ మనకి. సో అందరు తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఇదైతే అర్థమైందా? అందరికి హెల్ప్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, లెట్స్ సపోర్ట్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా? సపోర్ట్ అంటే జస్ట్ లైక్ చాలు మనకి. ఒకవేళ మీకు లైవ్ నేను ట్రేడింగ్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఇది ఒక వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను మీకు. ఓకేనా? అలాగే 100 సబ్స్క్రైబర్స్ అయిపోయినాక క్రిప్టో గురించి వీడియో చేస్తా అని చెప్పిన కదా. క్రిప్టో మీద మొత్తం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఏంటంటే ప్రజెంట్గా క్రిప్టో మార్కెట్ మొత్తం సైడ్ వేవ్ ఉంది. సైడ్ వేవ్లో నేను మీకు మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. అలా అని చెప్పి నేను ఆపేసిన. ఎప్పుడైతే అందులో కరెక్ట్ ఉంటుందో, అంటే అప్ ట్రెండ్ అన్న డౌన్ ట్రెండ్ అన్న ఉంటుందో, అప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.